గ్రహీతలు మనతో పాటు వారి అభిప్రాయం అందిస్తారు. లక్ష్మీ పూజిత అండ్ వర్కింగ్ ఇన్ ZPHS మేడిపల్లి. ఎలా ఉంది ఉపాధ్యాయులను సన్మానించుకోవడం? సార్ ఒక చిన్న ఉదాహరణ అంటే పిల్లలకి అప్రిసియేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మాకు కూడా ఈ అప్రిసియేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. ఏంటంటే ఈ చిరు సన్మానము మాకు ఒక కొండంత అంటే ఇన్స్పిరేషన్ ఇప్పించి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము అంటే చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ జరగకుండా వాళ్ళని చాలా సొఫిస్టికేటెడ్గా స్టూడెంట్స్ని తయారు చేయడం అనేది అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. చాలా బాగుండే ప్రోగ్రామ్. రియల్లీ థ్యాంక్స్ అండి లయన్స్ క్లబ్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. మాజీ సీఏ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ నుండి అవార్డు అనుకోవడం ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్. వెరీ 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 ఆనర్డ్ అండ్ వెరీ ప్రౌడ్. మీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మీరు ఎలా అట్లా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక చిన్న ఒక దూరబిడ్డకు కూడా తొడబిడ్డంది చదువు రాదండి. కొన్ని సిచ్యువేషన్స్లో వీఆర్ వెరీ క్రూయల్ అనమాట. క్రూయల్ అంటే జస్ట్ వీఆర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రిక్ట్. కానీ అంటే మేము యాక్ట్ చేస్తాం మీద వాళ్ళ మీద కోప్పడ్డట్టుగా. సో కాబట్టి చాలా ఇష్టపడతారు పిల్లలు మమ్మల్ని. అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకే మేము వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నా పేరు మాధవి. నేను మేడిపల్లి మండల్ కమలానగర్ నుంచి వచ్చాను. ఎలా ఉంది మన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ని సన్మానించుకోవడం? చాలా హ్యాపీగా ఉంది సార్. లయన్స్ క్లబ్ ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లక్ష్మీనారాయణ గారు సందేశం ఫస్ట్ టైం ఇక టీచర్స్ని సన్మానించడం మీరేమైనా ఫీల్ అవుతుంది? ముఖ్యంగా నేను లక్ష్మీనారాయణ సార్ ఫ్యాన్ అండి. సార్ స్పీచ్లు చాలా విషయాలు మోటివేషన్గా ఉంటాయి. సార్తో తీసుకోవడం ఇంకా బాగా హ్యాపీగా ఉంది. సార్తో ఫోటో కూడా తీసుకోవాలనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వనజ అండి. నేను ఉండేది హస్తినాపురం. నేను ZPHS హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున చాలామంది ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ప్రతిభావనిస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ సంస్థల నుంచి లయన్స్ క్లబ్ నుంచి అందుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది ఇలా లయన్స్ క్లబ్ నుంచి కానీ వేరే వేరే క్లబ్స్ వాళ్ళ నుంచి కూడా మాకు ఇలా పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అది కేవలం టీచర్ యొక్క బాధ్యతను ఇంకా పెంచడం. యాక్చువల్గా మేము చేసే సేవ ఇంకా తక్కువేమో ఇంకా చేయాలేమో అనే ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్గా చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ వల్ల ఈ రోజు ఇలా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి లక్ష్మీనారాయణ గారు స్పీచ్ చాలా బాగుంది. సేమ్ అలాగే నేను కూడా అంటే ఈవెన్ నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను. ఆ ఫిజిక్స్ని కూడా ఫస్ట్ ఏంటంటే ఆ ఫిజిక్స్ ఆ లెసన్ ఏంటి అనేది కంప్లీట్గా ఒక కథ రూపంలో ఫస్ట్ చెప్పడం అలవాటు. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా అలా చెప్పాలన్నారు. అది నేను కరెక్ట్ వేలో నేను నా మంచి ఉపాధ్యాయులు చేస్తాను. చాలా సంతోషం. టీచింగ్ చేసేటప్పుడు పిల్లలకి నాకు కంప్లీట్గా స్నేహపూర్వకమైన బంధమే. ఎందుకంటే టీచింగ్ అలా ఉంటేనే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏం ఫియర్లెస్గా మనని ఏ క్వశ్చన్ అయినా వాళ్ళు వేయగలరు. వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ మన నుంచి పొందగలరు అని నా ఉద్దేశము. సో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను పిల్లలతో. అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ స్ట్రిక్ట్గా కూడా ఉండాలి కంపల్సరీగా అని అప్పుడప్పుడు అంటే వాళ్ళ ఇంకోసారి పిల్లలు ఇక్కడ పట్టినప్పుడు మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్గా అంటే కొడుతుంటారు పిల్లలు? నో, కొట్టడం కాదండి. ఇలా తప్పు అని కొంచెం సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ చాలా ఫ్రెండ్లీగా చెప్తాను. అంటే ఒక 2-3 టైమ్స్ అలా ఫ్రెండ్లీగా తప్పునన్నా ఇది కాదమ్మా ఇలా చేయొద్దని చెప్తాను. ఇంత కానప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. పేరెంట్స్ని పిలిపించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. కొట్టడం అనేది ఉండదు. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి. నాతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. నేను మేడిపల్లి మండలం మేడ్చల్ జిల్లా PRTOTS అధ్యక్షురాలి, వారి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా మండలం నుంచి ఇక్కడ 5 టీచర్లు లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి 320A సన్మాన కార్యక్రమంలో వారికి అవార్డు రావడం మాకు ఎంతో హర్షణీయం. ఇలా సమాజంలోని వ్యక్తులు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి చక్కగా సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మమ్మల్ని మేము సన్మానించుకోవడం అది కామన్ విషయం, కానీ బయటి వ్యక్తులు మా యొక్క సేవలను గుర్తించి ఇలా సన్మానించడం చాలా గొప్ప విషయం.
అందులోనూ ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ 1వ తరగతి నుంచి కూడా వారు ఒక ఉపాధ్యాయులా ఉంటూ ఒక ప్రొఫెసర్ అవ్వాలనేటువంటి ఆకాంక్ష, ఇలాంటి మంచి విషయాలు నిజంగా ఈరోజు మాకు స్ఫూర్తినిస్తున్నాయి. మరి ఇంకా ముందు రాబోయే కాలంలో కూడా మా యొక్క శక్తి యుక్తులని రెట్టింపుగా మార్చుకొని తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మరియు ఒక స్నేహితుడిగా విద్యార్థుల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లడంలో తప్పకుండా ఈ అవార్డు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం మాకు స్ఫూర్తినిస్తుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు టి వేణుగోపాల్, జడ్పిహెచ్ఎస్ చంద్రపేట సెంట్రల్ మెదక్ డిస్ట్రిక్ట్. అయితే ఈ లయన్స్ క్లబ్ 320A కండక్ట్ చేస్తుంది. గురు పూజ వచ్చింది, గురుదేవ భవాని ఈ కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ చేయడం ఏదైతుందో ఈ గురువులను సన్మానించే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మా ఉపాధ్యాయులు ఒకరిని కూడా ఒక మంచి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. కాబట్టి మేము ఇంకా మరింత ఉత్సాహవంతంగా ముందుకెళ్తాం. సార్ మీ పేరు ఎలా ఉంది? అవార్డు తీసుకోవడం? నా పేరు యాదగిరి, పియూపీఎస్ ఆచారం ఉప్పల్ మండలం నుంచి వచ్చాను. ఈ అవార్డు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డు వల్ల టీచర్లకు అప్రిషియేషన్ లభిస్తుంది. సంతోషం. జేడి లక్ష్మీనారాయణ చాలా హ్యాపీ సంతోషం. లక్ష్మీనారాయణ చాలా సంతోషం. ఎలా ఉన్నారు? సమస్యలు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉపాధ్యాయులు ఇంకా ఎలాంటి మీరు తీసుకుంటారు? ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా ఇచ్చడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. సో అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం పరిష్కరించవచ్చు. కరోనా టైంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా కష్టాలు అనుభవించడం జరిగింది. ఇప్పుడే విద్యా వ్యవస్థ పబ్లిక్ ఆర్డర్ వస్తుంది. ఈ టైంలో ఈ విధంగా చాలామంది దాదాపు 20 మంది ఉపాధ్యాయులని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరినీ సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సంబంధించి కూడా గుర్తించి వాళ్ళని అభినందించడం చాలా నమస్తే అండి, నా పేరు ప్రొఫెసర్ డిడిఎంఎస్పీ పబ్లిక్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను బంజారా హిల్స్ వచ్చాను. సో ఈ విధంగా మాకు సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు లైన్స్.